ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ చెప్పవా? పీతలు చెప్తావా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. నెమ్మది అను ప్లీజ్, నాకు చాలా కంగారుగా ఉంటుంది. స్లో. చిన్నప్పుడు ఏదో స్టోరీ చెప్పాను. అవును, మా పెద్దమ్మ విలేజ్ లో ఉండేవాళ్ళండి, బంటిమిల్లి. అక్కడి నుంచి పీతలు తీసుకొచ్చేది. బతికిన పీతలు అలా పట్టేసుకునేది. అసలు నేనైతే అసలు మామూలుగా పరిగెత్తే మంచం మీద ఎగిరి కదులుతుంది, పైకి లేసినాను. ఎక్కడ? ఓ మై గాడ్ అను, జాగ్రత్త జాగ్రత్త ప్లీజ్. ఇక్కడ పట్కారు ఉంటుంది అస్సలు. ఈ కానియా ప్లీజ్, అమ్మ ఎగిరితే ఎగురుతుందా? ఎగురుతుందా అమ్మ ఎక్కడైనా ప్రపంచంలో? మా ఆయన చేతు అద్భుతమైన పీతలు మచిలీపట్నం నుంచి వచ్చాయండి. అది అంత స్ట్రాంగ్ ఉండదు. మచిలీపట్నం నుంచి వచ్చాయండి పీతలు. అను, ఇది గేమ్ కాదు నిజంగా. అది పట్టిందంటే, కొరికిందంటే గంతే. ఆయన చాలా భయపడుతున్నాడు. చేయి అక్కడ వేరేది ఇస్తా. అదంటే గట్టిగా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకోవచ్చు దీంతో. సరే ఇలా కాదు కానీ స్టోరీ ఉల్టా చేసేస్తున్నాను. ఏంటని ఉల్టా చేసేది? అను కిందంతా పాడైపోతుంది. అను ఏం పాడవుతుందా? తుడుచుకుందా అదే. అను మూవ్ అవుతుంది. అను అది చూడదు, అది వస్తున్నది. అను అది కొరుకుతుందాను. అను తీయను. అను ప్లీజ్, అను తీయను వద్దను పాపం. అంతా అసలు చూడు ఎలా వెళ్తున్నాయో. అని వస్తున్నాను. అను ప్లీజ్ తీ. అను దాని మీదకి వెళ్ళిపోతున్నాను ప్లీజ్. అను అరే అను ఆగను. అను ప్లీజ్. అను స్టాప్ ఇట్. అను అది చూడదు దాని అసలు ఎంత అది. అను కట్ చేసిందంటే అసలు మొత్తం పాయిజన్ అది. దాన్ని వేడి పీతలండి పీతలు. ఈరోజు మా ఇంట్లో మా ఆయన కోసం పీతల బిర్యానీ. ఇంతందం దాగి ఉంటుందా, భూమిపైకే చేరుకుంటదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప. ఒక్కసారి మూతిని పట్టుకుంది అనుకో, అది ఏం పట్టుకుంది? కాళ్ళు కట్ చేసి ఉన్నాడు. సరిపోద్ది అప్పుడు తిక్క. ఎవరికి తిక్క? నీకే. అది పట్టుకున్నాడు చూడు. అసలు చూడు అవన్నీ రౌండ్ కాన్ఫరెన్స్ వేసాయమ్మ. ఇప్పుడు రౌండ్ మీటింగ్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా పెద్దది కదా. అవును. ఈ రోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ వైలెట్ అండ్ yellow కాంబినేషన్ శారీ, సిల్క్ శారీ. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్ ప్రింట్ ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి ఈ మధ్య ఫ్యాషన్ కదండి లేస్ బార్డర్స్. సో ఇటువంటి లేస్ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ DFC క్లోదింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. చాలా బాగుంటాయి తన దగ్గర శారీస్. చాలా కాలం క్రితం కొన్నాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించి తీసుకున్నాను. బాగుందా? బాగుంది. దిస్ ఇస్ ద పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ వెరీ రీజనబుల్ అనమాట. బాగున్నానా? చక్కగా ఉన్నానా? ఈరోజు నీట్గా రెడీ అయ్యానా? మా ఆయన అయితే మెచ్చుకున్నారు. మీరు కూడా మెచ్చుకున్నట్టయితే కింద కామెంట్ పెట్టండి, ఓకేనా? అండ్ ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ రెండు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, షాప్ చేసుకోండి. కానీ పీతలు క్లీన్ చేయడం ఎవరు నేర్పించారు అసలు? ఎవరు నేర్పించలేదు, నాకు నేనే నేర్చుకున్నా. మనము ఫిష్ షాప్కి అలా వెళ్తాం కదా మనం కొనుక్కోవడానికి, అప్పుడు వాళ్ళని చూసుకొని నేను నేర్చుకున్నా. ఎందుకంటే మాకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు
ఇంతకు ముందు కూడా వీడియోస్ లో చెప్పాను, మా అమ్మకి పాపం ఎలర్జీ కదా, అందుకని మేము తినేవాళ్ళం కాదు. సో ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇది వచ్చేసేసి ఎగ్ అనమాట. కావాలనుకున్న వాళ్ళు నీట్గా తీసుకొని ఏం చేస్తారంటే అంతా అక్యుములేట్ చేసి ఇలాగ చిప్పలో పెట్టి పెడతారు. ఇంద్ర ఎగ్ తినడు, నేను తిన్ను, సో అందుకని మనం ఇలానే ఇచ్చేస్తాము. మట్టి లేకుండా చూడు ఎంత నీట్ క్లీన్ చేశాను. ఇంకా కడగాలి మనం దీన్ని, కొంచెం ఉప్పేసి కొంచెం కడిగితే బాగుంటుంది అనమాట. సో చాలా మందికి తెలియదు, నేను చెప్తానండి. ఇలా ఒక ఫ్రెష్ పీస్ తీసుకోండి, ఓకేనా? ఏదైనా స్కాచ్ బ్రైట్ ఏదో ఒకటి, కానీ ఫ్రెష్ది, గిన్నెలు కడిగింది కాదు. తీసుకొని ఇదిగోండి, ఇక్కడంతా ఇక్కడ బ్లాక్ ఉంది చూడండి, ఎలా అంటే మంచిగా తెల్లగా అయిపోద్ది. ఎందుకంటే ఇవి ఫ్రెష్ పీతలు కదా, మట్టి అవన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ మనం తినేటప్పుడు పాచి వాసన వస్తాయి సరిగ్గా కడుక్కోకపోతే. సో అందుకని ఐదర్ టూత్ బ్రష్ కానీ లేకపోతే ఇలాగా ఫ్రెష్ పీసు చూసారా ఎంత తెల్లగా వచ్చేస్తున్నాయో. ఈ గ్యాప్స్లో అంతా మట్టి ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఇలా నీట్గా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ఫ్రంట్లో మనం తినేటప్పుడు మనకి నాలుగు గుచ్చుకుంటారనమాట. ఈ కట్ చేసేయాలి, ఇలాగా తీసేస్తే అప్పుడు మనకు గుచ్చుకోదు. కొంచెం మనం తినేటప్పుడు భయంకరంగా గుచ్చుకుంటే వాటి కాళ్ళు పగలగొట్టాలండి కొంచెం తినేటప్పుడు మనకి ముక్కలు అడ్డు రాకుండా. ముక్కలు అడ్డు కాదు నాన్న, ఈజీ తినడానికి. మన పళ్ళు ఎక్కువ మనకి అంగిట్లో అంటారు చూడి పైన, అక్కడ మనకి పెద్ద ప్రెషర్ పడదు. రెండోది లోపల వరకు గ్రేవీ వెళ్తుంది. సో మంచిగా పసుపు వేసుకోండి, కల్లుప్పు, జాగ్రత్త అండి గుచ్చుకుంటాయి. సో అందుకని కేర్ఫుల్గా మంచిగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఎంత తెల్లగా వస్తాయి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు తెల్లగా వస్తాయి. ఎంత టాలెంట్ ఉండాలి అంతేనంటావా? సో ఇది నీ కోసం అన్నమాట, బిర్యానీ కోసము 2 పీతలు, వాటి కాళ్ళు. నీకు చిన్న కాళ్ళు పెద్దగా ఇష్టం లేదు కాబట్టి ఒకటి పెద్ద కాళ్ళతో చేస్తా. అమ్మయ్యా, అమ్మో గంటైనా ఈజీగా. అంటే పీతలు బతికింది కదండి, అది ఆల్రెడీ మనం తెచ్చుకున్నైతే 2 minutes చేసుకోవచ్చు. బతికింది కాబట్టి పైగా నా కాళ్ళ ముందే దానికి మట్టుంది ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే ఇంకా బాగా రుద్ది 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 చేస్తారనమాట. సో ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చాలు. పీతలు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. 2 పీతలు. సో నేను ఏం చేశానంటే 2 బాడీస్ తీసుకున్నాను, ఒక 2-3 లెగ్స్ తీసుకున్నాను, ఇంకా చిన్న అంతా వదిలేసాను. ఒక చిన్న గుప్పెడు పుదీనా కడిగి ఒలిచి పెట్టేసేసుకున్నానండి. అలానే ఒక చిన్న గుప్పెడు కొత్తిమీర ఒలిచి పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ అరదబ్బే వాడతాను, సో కాబట్టి కట్ చేసి పెట్టాను. ఒక పెద్ద టొమాటో ఇలాగ థిన్ స్లైసెస్ చేయాలి. 1.5 ఉల్లిపాయ ఇలాగ పొడవుగా తరిగి పెట్టుకోవాలి. సో ఒక 4 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, దీన్ని పత్తర్కా ఫూల్ అంటారు, ఇది ఒక 2 ముక్కలు, ఇది వచ్చి మరాఠీ మొగ్గ, లవంగాలు, స్టార్ ఎనీస్ అంటారు, జావిత్రి, షాజీరా, ఇలైచి ఒక 4, ఒక బ్లాక్ ఇలైచి. కావలసినంత పల్లి నూనె, ఇది మా NM ఫుడ్స్ లో నేను చేసే స్పెషల్ గరం మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్ అంత కావాలండి, ఉప్పు తగినంత, కారం తగినంత. బంగారం డబ్బాల నుంచి బియ్యం తీసుకుంటుందా? సో ఫస్ట్ ఇలాగా ఒక కడాయి పెట్టుకొని ఆన్ చేయాలండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పీతల్ది ఒక కూర రెడీ చేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చేస్తాం. నూనె వేసుకున్నాము. సో నూనె కాగిందండి, మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాము. మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. మళ్ళీ ఇత్తడి గిన్నెలో బిర్యానీ? అవును, ఇత్తడి కడాయిలో కూర, ఇత్తడి గిన్నెలో బిర్యానీ. బిర్యానీ చేస్తాను నీకోసం. మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తాం? ఎక్కడికి నాన్న? విజయవాడ. ఎందుకు? మహంకాళి మెటల్ మార్ట్కి వెళ్దామని వాళ్ళకి చెప్పాను ఫోన్ చేసి మొన్న. ఏమని? కుక్కర్ వస్తే నాకు చెప్పండి. కుక్కర్ 1, ఇడ్లీ గిన్నె 1, దోశ పెనం 1,
చెప్పండి నాన్న అవి వస్తే చెప్పండి అన్న. మన పాలవల్లి తెప్పించాను కదా మన ఆఫీస్ కి, ఇంత బాగుంది కదా మన పాలవల్లి, ఆఫీస్ కోసం అని తెప్పించాను అది నేను. సో మీకు కూడా ఎవరికైనా ఇత్తడి గిన్నెలు కావాలి అని అనుకుంటే మహంకాళి మెటల్ మార్ట్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉందండి. విజయవాడలో ఉండేవాళ్ళు విజయవాడకి వెళ్ళి షాపింగ్ చేసుకోండి, అలా కాదు అనుకున్న వాళ్ళు నాలాగా ఆన్లైన్ లో కొనుక్కోండి, చాలా బాగున్నాయి. ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్, మేము నెయ్యి గిన్నెలు ఇచ్చినప్పుడు అందరు మమ్మల్ని ఎంత మెచ్చుకున్నారో, ఎంత థాట్ఫుల్ గిఫ్ట్ ఇచ్చామని చెప్పి. సో అట్లా అనమాట, మనం మంచి గిఫ్ట్లు కొనుక్కోవచ్చు, మనకి వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి ఎంత మంచిగా గోల్డ్ కలర్ లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ మాత్రం ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే కొన్ని వితౌట్ ఆయిల్ తీసి పెట్టుకుందాం, తర్వాత మనకు కావాలి ఇవి. సో ఇంత తీసి పెట్టుకుందాము. తీసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసి ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేయాలండి మనము. సో ఇప్పుడు టొమాటోస్ అన్నీ యాడ్ చేస్తాను. గ్రీన్ చిల్లీస్ ఒక 4 ఉంచుకున్నాను చూడండి ఇక్కడ, ఓకేనా. దాని తర్వాత ఈ పుదీనా నుంచి ఒక సగం పుదీనా, కొత్తిమీర నుంచి సగం కొత్తిమీర, పసుపు. సో ఇప్పుడు మనం వచ్చేసేసి ధనియా పొడి వేస్తున్నాము, 1 టేబుల్ స్పూను. సాల్ట్ వేద్దాం ఇప్పుడు. చూసుకోండి, ఎందుకంటే పీతలకి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది అండ్ తొందరగా పీల్ చేస్తుంది దాని యొక్క ఫ్లెష్. సో అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయ్యి ఈ మసాలాస్ నుంచి నూనె అంతా బయటకు వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వేసుకున్నామండి రైస్. సో 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను నేను. 3, 4. దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసాను కదండి, ఇదిగోండి అన్ని గరం మసాలాస్ దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం వేసి ఇది బాయిలింగ్ కి రావాలండి. వెనక్కి పెట్టేద్దాం. ఈ లోపు ఏం చేస్తామంటే ఇదిగోండి నూనె బయటకు వస్తుంది చక్కగా, కలర్స్ అదిరిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్. ఇంకా కొంచెం ఆయిల్ బయటికి రావాలండి, ఆ తర్వాత మనము పీతలు వేస్తాం. ఈ లోపు ఏం చేద్దామంటే మన దగ్గర బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యంని వాష్ చేసుకొని కడిగి రెడీగా పెట్టుకుందాం. ఎందుకంటే ఒకసారి వాటర్ బాయిలింగ్ ఏంటంటే ఫటాఫట అన్నీ వేసేస్తాం అనమాట. చూసారు కదా ఎంత మంచిగా నూనె బయటకు వచ్చింది. మసాలాలు కూడా అదిరిపోయాయండి, అసలుకి మామూలుగా లేదు మసాలా. అండ్ ఇప్పుడు మన పీతలు వేసేసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చినాయి పీతలు? ఇవి మచిలీపట్నం నుంచి వచ్చాయి. బందర్. మా నాన్న ఊరు బందర్. మా నాన్నగారి ఊరు బందర్. మీ నాన్నగారి ఊరా? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీ దగ్గర ఒక చిన్న మజ్జిగ కవం నాలాగా గ్లాసులో పెట్టుకునే మజ్జిగ కవం ఉంటే ఇలాగా పెరుగుని చిలుక్కోండి, అంటే లోపల లమ్స్ లేకుండా స్మూత్ గా ఉంటుంది కదా, అందుకని అన్నమాట. ఇప్పుడు కారం వేయాలండి మనం దీంట్లో. చూసుకోండి, ఆల్రెడీ దీనిలో మనం పచ్చిమిరపకాయలు వేసాము అండ్ దీంట్లో వచ్చేసి మనము హోల్ గరం మసాలాస్ వేసాము, మళ్ళీ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటాము. సో అందుకని ఓవర్గా కారం వేసేసుకొని అలా చేయకుండా లిమిటెడ్గా వేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా ఇలాగా కలిపేయాలి. ఇలానే గ్రేవీ చేసుకొని తినేసినా కూడా అబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది అనుకో. చూసారండి ఎంత చక్కగా దగ్గరగా, అంటే మన యొక్క పీతలకి చక్కగా అంత మసాలా అనేది పట్టేయాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాగా మంచిగా పట్టేయాలి. ఇప్పుడు మనం హైలో పెట్టుకొని ఇదిగోండి మన వాటర్ కూడా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. దీంట్లో వచ్చేసేసి మనం ఇప్పుడు రైస్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి పుదీనా, కొత్తిమీర, ఒక అర చెక్క నిమ్మకాయ పిండామండి మనము, చాలు, మరీ లేకపోతే పుల్లగా అయిపోద్ది, అందుకని అర చెక్క చాలన్నమాట. ఓకే, ఇది చూసారు కదా ఎంత చక్కగా దగ్గరగా వచ్చేసిందో. తినొచ్చే, అలా కూడా తినొచ్చు. ఈసారి అలా చేసి పెట్టాలి ఏముంది. సో ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసిందండి, మనం ఇది తీసేయచ్చు అనమాట. ఇక్కడ ఈ స్టవ్ ఆఫ్ చేద్దాం, వెనకది పెట్టి
ఎందుకో నాకు అనిపిస్తుంది మా ఆయనకి సరిగ్గా కనిపిస్తాను. నాకు కనిపించడం కాదు, నీకు కంఫర్ట్ లేదు, నీ చేతులు అక్కడ దాకా అందట్లేదు కాబట్టి. ఓకే ఇదిగోండి హలో, ఇగ్నోర్ చేయకు, నీ చేతులు అక్కడ దాకా అందట్లేదు అని చెప్పాను. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. రైస్ వేసేసారు, బిర్యానీ రెడీ అవుతుంది, నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటాం అన్నమాట. వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పీతలు ఉన్నాయి కదా ఇది కూడా అప్పుడు వేసేస్తున్నావా? మరి అన్ని ఉడకాలి కదా ఇప్పుడు. దీని గ్రేవీ అంతా చక్కగా రైస్ లోకి వెళ్ళాలా. అమ్మో, నువ్వు ఇంత మంచి మంచి గిన్నెలు కొనిపోయి ఉంటే చూడు అసలు ఎంత బాగుందో గిన్నె. అందంగా గిన్నెకే అన్నం వచ్చేసింది అసలు పీతల బిర్యానీ వేస్తుంటే. సూపర్. ఇక్కడ నేను నార్మల్ రైసే వాడానండి. ఎందుకునంటే మా ఆయనకి నార్మల్ రైస్తో బిర్యానీ చాలా ఇష్టము, అందుకని నార్మల్ రైస్. బిర్యానీయా పీతల పులావా ఏదో అనుకోము నువ్వు. జనరల్ గా రెసిపీ గురించి చెప్తావు. దీన్ని పులావ్ అంటారా బిర్యానీ అంటారా? ఈ రోజుకి బిర్యానీ అని కమిటీ అయినాము, సో అందుకే బిర్యానీ. ఎదుకో మన ఎన్ఎం ఫుడ్స్ లో చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారండి గరం మసాలా. స్పెషల్ గా నేను కూర్చుని మరీ చక్కగా ఓపిక, నాకు చాలా ఇష్టం గరం మసాలా చేయడం అంటే. ఎవరు చేసినా ఇష్టపడి అనమాట. అంత ఒక 1/4 టీ స్పూన్, ఎక్కువ అవసరం లేదు, మరి ఓవర్ స్పైసీ అయిపోతుంది. ఒకసారి ఇలా కలిపేద్దాం. ఉప్పు కారం అన్నీ సరిపోయాయా అన్నది ఈ పాయింట్లోనే చూడాలండి. సో అందుకని చెప్పవా ప్లీజ్. నెక్స్ట్ లెవెల్ ఉందాము. ఇంకంతే, ఇంకా మూత పెట్టి సిమ్ చేసి లైట్ గా వేస్తున్నాను, అందుకే సరిపోయింది. అమ్మ అసలు నువ్వు నన్ను మెచ్చుకుంటావు ఈరోజు అసలు. కొంచెం దీంట్లో పెరుగు పచ్చడి ఆనియన్స్ అవి చేస్తావా? నీకేం కావాలంటే చేస్తా. చూడు 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 చూడు, మూత పెట్టేసి ఫుల్ సిమ్ చేస్తున్నాను. అయితే ఈ గిన్నె కొంచెం ఈ మంట కొంచెం పెద్దది కాబట్టి చిన్న మంటలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నిదానంగా దమ్ అవుతుంది కదా అమ్ము, మళ్ళీ ఎక్కువ వేడెక్కిపోద్ది. అందుకని ఇలాగా ఒక 15 మినిట్స్ అండి. 15 మినిట్స్ అయిపోతే పా అద్దరిపోయే పీతల బిర్యానీ. ఇప్పుడు మా ఆయన పులావ్ అంటే పులావ్ వస్తుంది, అద్దరిపోయే పీతల బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. కొంచెం రైస్ కొంచెం పలుకుంది ఇంకా, ఎరుకో అది కూడా అయిపోతే క్వాంటిటీ చూసాం ఎంత పర్ఫెక్ట్గా గిన్నె కూడా సరిపోయిందో. అందుకే ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఎలా ఉంది? రంగు అయితే సూపర్, రంగు రుచి అన్నీ ఉన్నాయి సార్. చూసి చెప్తాను నేను. ఎదుకో కొంచెమే పెట్టాను ప్లేట్లో. ఎందుకు చెప్పు? ఎందుకు చూస్తారు కదా, అదిరిపోయింది. ఇప్పుడు ఆ షెల్లో నుంచి మనం ఆ ఫ్లెష్ తీసుకుని తినాలి. చాలా వేడిగా ఉంటుంది యాక్చువల్లీ కదా. చాలా ఇష్టం ఇంద్రా పీతలు అంటే నాకు కూడా, కానీ చాలా ఫ్యాట్ కూడా అండి. అంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఇన్ ద సెన్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ తినకూడదు. మంత్లీ ఒకసారి అంటే ఓకే కదా, మంత్లీ కూడా ఒకసారి ఎక్కువే అమ్ము. మంత్లీ ఒకసారి కూడా తినకూడదు, వేస్ట్ ఎందుకు. అయితే 2 months కి ఒకసారి తినండి అంతే. పీతలు అనేవి చాలా కొలెస్ట్రాల్, పీతలు రొయ్యలు అలాంటివి మేము తక్కువే తింటాం, చాలా రేర్ యాక్చువల్లీ. జెన్యూన్ గా చెప్తాను కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన చాలా బాగుంది. బాగుందా? పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. అంటే సేమ్ మావిడ మటన్ పులావ్ చికెన్ పులావ్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్, బట్ పీత టేస్ట్ మాత్రం బాగా తెలుస్తుంది. పీత అండ్ సేమ్ ఫ్లేవర్. ఆ పులావ్ ఎలా ఉంటుందో, దీన్ని పులావ్ అనాలన్నా, బిర్యానీ కాదు. ఓకే నాన్న, దిస్ ఇస్ పీతల పులావ్. ఓకే, మా ఆయన నామకరణం చేశాడు పీతల పులావ్.
ఇది యాక్చువల్ ఇంకోటి చెప్పనా, దీనిలో మసాలాలు అన్ని కూడా మార్చేసాము. మనము రెగ్యులర్ చేసుకునే పులావ్ మసాలాలు ఏమి చాలా టేస్ట్ ఎలా ఉంది? ఆగలేకపోతున్నానండి, నోట్లోంచి జొల్లు వచ్చేస్తుంది అంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. నేను సపోర్ట్ చేస్తాను, పర్లేదు, ఏమనుకోను కదా. నేను ఈరోజు ఏందో అన్నది అమ్మో, బాగుందా లేదా? అల్టిమేటా? అంటే నేను జనరల్ గా అసలు బయట కూడా నేను ఎక్కడ చూడలే పీతల పులావ్, పీతల బిర్యానీ, వెరీ వెరీ రేర్ అటు సైడ్ ఉంటుందేమో, వెరీ రేర్ డిషెస్ ఇవి. బట్ ఇది కూడా ఎరగొట్టేసింది మా ఆవిడ. నాకు నిజంగా మా ఆవిడ చేతి చేపల పులుసు, బిర్యానీలు అండ్ రోటి పచ్చళ్ళు అండ్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ చాలా మందికి టేస్ట్ చేయించాలని నా కోరిక. బట్ ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, గాడ్ ఎప్పుడు ఇస్తాడో చూద్దాం. ఎలా ఏంటి అనేది నిజంగానే మేము వెయిటింగ్. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో మీరు కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వినయ్, మా ఇంటి పక్కన అనమాట వినయ్. సో వినయ్ తీసుకొని లైవ్ పెద్దలు ఎప్పుడో చెప్పానమ్ము మచిలీపట్నం నుంచి, బందర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మన వినయ్ కి. అక్క అడిగింది అని చెప్పేసేసి ఎప్పుడో చెప్పా, అటువంటిది గుర్తు పెట్టుకొని నా కోసం తీసుకొచ్చినందుకు వినయ్ థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ రోజు మా పీతలు పట్టుకోవడము, వాటిని కట్ చేయటము, వంట చేయటముతో నా భుజాల నొప్పులు, నా చేతుల నొప్పులు మా ఆయనతో ఒత్తించుకోవాల్సిందే, ఇంకా లాభం లేదనమాట. సో ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? డెఫినెట్లీ అదిరిపోతుందండి, ట్రస్ట్ మీ. నిజంగా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పీతల బిర్యానీ ఆర్ పులావ్ వాట్ ఎవర్, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye, lots of love. సో ఈ రోజు ఓపెనింగ్ లో ఇంద్రా లేరండి, ఎందుకంటే సర్ హస్ గాన్ టు ది జిమ్ కి వెళ్ళారన్నమాట. నా వర్కౌట్ అయిపోయింది అనమాట. నేను ఇంటికి వెళ్ళి